ఓకే, గుడ్. సో లాస్ట్ సెక్షన్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే లైక్ ఎస్సిసిఎం ఇన్స్టలేషన్ చేసిన తర్వాత బేసిక్ గిట్ ఫ్లో ఎలా ఉంటుంది, అండ్ వర్క్ ఫేస్ అంటే ఏంటి, స్టేజింగర్ ఇండెక్స్ ఏరియా అంటే ఏంటి, అండ్ లోకల్ రిపాజిటరీ అంటే ఏంటి డిస్కస్ చేసుకున్నాం. దెన్ అదే విధంగా గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసాం. గిట్ హబ్ అకౌంట్లో రిపాజిటరీ క్రియేట్ చేసాం. అండ్ లోకల్ మిషన్ నుంచి డేటాని గిట్ హబ్ అకౌంట్లోకి ఎలా అప్లోడ్ చేయాలనే దాని గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. సో విల్ సీ డిఫరెంట్ ఎగ్జాంపుల్. ఈరోజు సెక్షన్లో మనం డిఫరెంట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ థింక్ ఎస్టర్డే సెక్షన్లో నేను ధనా రిపాజిటరీ యూజ్ చేశాను కదా. ఈరోజు సెక్షన్లో నా అకౌంట్లో రిపాజిటరీ క్రియేట్ చేస్తాను. అండ్ ఆ రిపాజిటరీలో సమ్ డేటాని అండ్ డైరెక్టరీస్ని వీటన్నిటిని ఎలా అప్లోడ్ చేయాలనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో అంతేకాకుండా ఇన్ కేస్ డేటా అప్లోడ్ చేసిన తర్వాత ఇన్ కేస్ ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే ఎలా చేయాలి, ఓకే. సో లేదా ఫైల్ డెలీషన్ ఉంటే ఎలా చేయాలి, డైరెక్టరీ డెలీషన్ ఉంటే ఎలా చేయాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. సో లెట్ మీ లాగ్ ఇన్ టు గిట్ హబ్. Yeah, I'm just signing out from Dana account. Yeah, Dana, you can click on forget password and reset your password. Okay. ఓకే ప్రసాద్. Yep. సో నా దానికి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉందండి. యూ డోంట్ వరీ అబౌట్ దిస్. జనరలీ అంటే ఏంటంటే నువ్వు ఇన్ కేస్ హై సెక్యూరిటీ యూజ్ చేసినప్పుడు ఇది వస్తుందండి. ఓకే. అంతా బంచ్ ఆఫ్ రిపాజిటరీస్ ఉన్నాయి కదా, మ్యాండేటరీ చేసింది గిట్ హబ్ అకౌంట్ వితౌట్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఇట్స్ నాట్ అలౌయింగ్. సో దానికోసం నేను మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ కాన్ఫిగర్ చేశాను. ఏంటి మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అంటే జస్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసి మనం లాగిన్ అవుతాం కదా, అది కాకుండా మనం జస్ట్ ఈ గిట్ హబ్ ని మన అథెంటికేటర్ యాప్ లో కాన్ఫిగర్ చేసుకుంటే అక్కడ ఓటీపీ వస్తుంది కదా, ఓటీపీ ఎంటర్ చేస్తేనే లాగిన్ అవుతుంది నాకు, లేదంటే అవ్వదు. ఓకే, కూల్, లీవ్ ఇట్. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఎ న్యూ రిపాజిటరీ ఫర్ యూ, ఐ మీన్ ఫర్ యువర్ బ్యాచ్. సో జస్ట్ క్లిక్ ఆన్ న్యూ. Yeah, repository name, I'm putting batch 110, and description, your wish. And I'm selecting public repository. I'm adding README file. So why? Because it will create the by default branch and as well as everything. A README file కూడా నాకు క్రియేట్ చేస్తుంది. జస్ట్ క్రియేట్ రిపాజిటరీ అని హిట్ చేస్తే చాలు మనకి రిపాజిటరీ క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రిపాజిటరీని మన లోకల్ మిషన్లోకి క్లోన్ చేసుకోవాలి. అవును కదా, ఫస్ట్ మీరు రిపాజిటరీ, సార్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రిపాజిటరీ అయితే ఏం చేయాలి సార్ అంటే, యా ఈవెన్ యూ కెన్ క్లోన్ ద ఎగ్జిస్టింగ్ రిపాజిటరీ ఆల్సో. ఈ రిపాజిటరీలో ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా మొత్తం నీ లోకల్ మిషన్లోకి వచ్చేస్తుంది. ఓకే. ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ రిపాజిటరీ ఆర్ న్యూ రిపాజిటరీ డజంట్ మీన్. సో ఫస్ట్ నువ్వు లోకల్ రిపాజిటరీలోకి క్లోన్ చేసుకోవాలి. కరెక్ట్. క్లిక్ ఆన్ కోడ్ అండ్ కాపీ దిస్ యూఆర్ఎల్. సో నీకు ఏ రెస్పెక్టివ్ పాత్ కావాలంటే ఆ రెస్పెక్టివ్ పాత్ లోపలికి వెళ్ళి యూ కెన్ ఓపెన్ ద గిట్ బ్యాష్. సో నేను ఈ డైరెక్టరీలో, సో ఇక్కడ మనకు డెవ్సికోప్స్ 110 అనే డైరెక్టరీ ఉంది కదా. సో ఇక్కడ ఈ రెస్పెక్టివ్ పాత్ లో సో వీ హ్యావ్ కపుల్ ఆఫ్ ఫైల్స్ రైట్, ఐమ్ డిలీటింగ్ ఆల్ ద థింగ్స్. ఓకే ఫైన్, లీవ్ ఇట్. సో ఇప్పుడు నేను ఫ్రెష్ గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ చూడు, ఇక్కడ గిట్ బ్యాష్ షేర్. సో ఇప్పుడు ఏం చేయాలి, ఇక్కడికి నేను క్లోన్ చేసుకుంటున్నాను. గిట్ క్లోన్ అండ్ రిపాజిటరీ వారల్. సి, క్లోన్ అయిందా? ఎస్. కావాలంటే ఇక్కడ చెక్ చేయి, బ్యాచ్ 110 అనే డైరెక్టరీ వచ్చిందా? ఎస్. నా ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇన్సైడ్ దట్ అంటే ఆ డైరెక్టరీ లోపలికి వెళ్ళాలి. అంటే నువ్వు ఇక్కడ బంచ్ ఆఫ్ రిపాజిటరీస్ క్లోన్ చేసుకోవచ్చు. అంటే ఒక రిపాజిటరీ కాకుండా మనం మల్టిపుల్ రిపాజిటరీస్ క్లోన్ చేసుకోవచ్చు. నీకు ఏ రిపాజిటరీ కావాలంటే ఆ రిపాజిటరీ లోపలికి వెళ్ళి నువ్వు వర్క్ చేయొచ్చు. ఇప్పుడు నాకు బ్యాచ్ 110 అనే రిపాజిటరీ లోపలికి వెళ్ళాలనుకో, ఐ విల్ గో టు దిస్ బ్యాచ్ 110 రిపాజిటరీ లోపలికి వెళ్ళి దెన్ ఇక్కడ నేను ఫైల్ క్రియేట్ చేస్తాను. చూడు ఇక్కడ టచ్ ఫైల్ 1. ఓకే, ఇలా క్రియేట్ చేస్తాం. ఇంకేముంది, యాజ్ యూజువల్ సింపుల్ థింగ్, గిట్ యాడ్ అండ్ గిట్ కమిట్ -m. So for example, sample file 1. ఓకే. అండ్ జస్ట్ యూజ్ ద గిట్ పుష్. సో ఎస్టర్డే నేను ధనంజయ క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇట్ విల్ షో యూ పర్మిషన్ డినైడ్. సి, నీకు అర్థమవుతుందా, నేను ఎస్టర్డే ధన అకౌంట్ యొక్క క్రెడెన్షియల్స్ యూజ్ చేశాను. సో దానివల్ల నాకు పర్మిషన్ డినైడ్ అనే ఎర్రర్ ఎర్రర్ చూపిస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేయాలి, నా మిషన్లో, నా లోకల్ మిషన్లో ఈ క్రెడెన్షియల్స్ అనేది యాడ్ అయి ఉంటాయి. సో ఐ కెన్ రిమూవ్ దట్ క్రెడెన్షియల్స్. కంట్రోల్ ప్యానల్ లోపలికి వెళ్ళి యూజర్ అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేయండి, అండ్ క్రెడెన్షియల్స్ మేనేజర్ అనే దాని మీద క్లిక్ చేయండి, అండ్ విండోస్ క్రెడెన్షియల్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు ఇక్కడ విండోస్ క్రెడెన్షియల్స్ అనే దాని మీద క్లిక్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ఇట్ హియర్ జనరిక్ క్రెడెన్షియల్స్ లో, యూ విల్ గెట్ ఇట్ హియర్ github.com అని వస్తుంది. సో యూ కెన్ రిమూవ్ దిస్ క్రెడెన్షియల్స్. మీరు రిమూవ్ చేసేస్తే దాని వెళ్ళిపోతాయి.
అంతే, ఇంకేం లేదు. ఇంకా ఇప్పుడు నువ్వు గిట్ పుష్ అనే కమాండ్ హిట్ చేసావు అనుకో, నా ఇక్కడ నీకు క్రెడెన్షియల్స్ ఆప్షన్ ఒకటి వస్తుందండి. లేదు ఇన్ కేస్ మీకు ఇక్కడే అడగచ్చు యూజర్ నేమ్ పాస్వర్డ్, యూ కెన్ టైప్ యువర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఇన్ కేస్ మీకు ఇక్కడ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ రాకపోతే ఈ విధంగా ఒక న్యూ ట్యాబ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, సైన్ ఇన్ విత్ యువర్ బ్రౌజర్ అని హిట్ చేస్తే నేను ఆల్రెడీ ఎడ్జ్ లో ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ లాగిన్ అయినాను కాబట్టి ఈ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని నాకు అథెంటికేషన్ జరుగుతుందండి. ఇన్ కేస్ మీరు ఇక్కడ సైన్ అవుట్ అయి ఉంటే ఇక్కడ లేదనుకో, దెన్ యూ నీడ్ టు ఎంటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, సో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేస్తే లాగిన్ అవుతుంది. డన్, నాకు అథెంటికేషన్ జరిగిపోయింది. నా నా డేటా అనేది గిట్ హబ్ అకౌంట్లోకి సక్సెస్ఫుల్గా అప్లోడ్ అయిపోయింది. సో ఇప్పుడు మీ రిపాజిట్ లోపలికి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే, ఐ మీన్ నా రిపాజిట్ లోపలికి వెళ్ళి నేను చెక్ చేస్తే ఇక్కడ నాకు ఆ ఫైల్ అనేది అవైలబుల్ ఉంది. కరెక్ట్. ద సేమ్ థింగ్ మల్టీ ఫైల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి యూ కెన్ అప్లోడ్ అండ్ క్రియేట్ ఇట్ సార్. సేమ్ సేమ్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మల్టిపుల్ ఫైల్స్ని క్రియేట్ చేద్దాం. టచ్ ఫైల్ 2, ఫైల్ 3. నేను 2 ఫైల్స్ క్రియేట్ చేశాను. లెట్స్ యాడ్ ఇట్. సార్ గిట్ స్టేటస్ ఎల్ఎస్ కమాండ్ ఇవేం మీరు చెక్ చేయలేదంటే, దట్ ఐ నో సార్. సో మనం పర్ఫెక్ట్గా హిట్ చేస్తున్నాం కాబట్టి నేనేం హిట్ చేయట్లేదండి. ఓకే, సో మీరు కావాలంటే చెక్ చేయొచ్చు, దెర్ ఇస్ నో ఇష్యూస్. సో చూడండి, ఇప్పుడు నేను డైరెక్ట్లీ గిట్ పుష్ అనే కమాండ్ హిట్ చేస్తే ఆ డేటా అనేది నా రెస్పెక్టివ్ రిపాజిట్ లోపలికి అప్లోడ్ అవుతుంది. డన్, అప్లోడ్ అయిపోయిందా? పర్ఫెక్ట్. సో ఇప్పుడు చూడండి, మీరు వెళ్ళి చెక్ చేస్తే ఇక్కడ రీఫ్రెష్ చేయండి మీ గిట్ హబ్ అకౌంట్లో, ఇక్కడ నీకు ఫైల్ 2 అండ్ ఫైల్ 3 ఇక్కడ అవైలబుల్లో ఉందా? పర్ఫెక్ట్. ఇప్పుడు ఎగ్జాంపుల్, సార్ ఇప్పుడు ఈ రోజు మీరు ఏదో సమ్ ఫైల్స్ క్రియేట్ చేశారు, ద నెక్స్ట్ డే ఇప్పుడు ఇదే రిపాజిట్లోకి మీరు డేటాను అప్లోడ్ చేయాలి. ఇప్పుడు ఎలా సార్? అంటే ఇదే రిపాజిటరీకి మళ్ళీ డేటా అప్లోడ్ చేయాలంటే అగైన్ యూ డోంట్ వాంట్ టు క్లోన్ దిస్ రిపాజిటరీ. మళ్ళీ దీన్ని క్లోన్ చేయాల్సిన అవసరం లేదు. క్లోన్ అనేది వన్ టైమ్ ఈజ్ ఎనఫ్. సార్ అగైన్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డూ ఇట్ సార్, దెర్ ఇస్ నో ఇష్యూస్. అగైన్ నువ్వు కావాలంటే మళ్ళీ నువ్వు క్లోన్ చేసుకోవచ్చు, ఎలాంటి ఇష్యూ ఉండదు. బట్ రియల్లీ నాట్ రిక్వైర్డ్. సో ఇట్స్ దేర్ ఇన్ యువర్ లోకల్ మిషన్ రైట్. ఇప్పుడు నువ్వు ఎగ్జాంపుల్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసావు, నీ మిషన్ ఆఫ్ చేసావు, ఆన్ చేసావు అనుకోండి. సో అగైన్ నీకు ఎక్కడైతే నీ రిపాజిటరీ క్లోన్ చేస్తున్నావో ఆ రెస్పెక్టివ్ డైరెక్ట్ లోపలికి వెళ్ళి డైరెక్ట్లీ యూ కెన్ ఓపెన్ ద గిట్ బ్యాష్. దట్స్ ఇట్, అంతే. నువ్వు ఏ రిపాజిట్లో అయితే డేటా అప్లోడ్ చేయాలనుకున్నావు ఆ రెస్పెక్టివ్ డిపాజిట్ లోపలికి వెళ్ళి యూ కెన్ ఓపెన్ ద గిట్ బ్యాష్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ డైరెక్ట్లీ ఈ రిపాజిట్ లోపలికి వెళ్ళి ఇక్కడ నేను గిట్ బ్యాష్ ఓపెన్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. లేదా అవుట్ సైడ్ నుంచి ఓపెన్ చేసినా సిడి అనే కమాండ్ యూజ్ చేసినా ప్రాబ్లం లేదు, ఎనీథింగ్ ఈజ్ ఫైన్ సార్. సో ఇప్పుడు చూడు, నేను అగైన్ గిట్ బ్యాష్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇప్పుడు నేను ఇంకేదైనా ఫైల్ క్రియేట్ చేయాలంటే ఐ కెన్ క్రియేట్ ఇట్, ఫైల్ 4. లెట్స్ లెట్స్ యాడ్ ఇట్. ఓకే, గిట్ యాడ్. ఓకే, గిట్ గిట్ commit -m. So for example, sample file 4 and let use the git push. సార్ అంతేకాకుండా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్, సార్ ఇప్పుడు నా లోకల్ మిషన్లో ఈ డైరెక్టరీ లేదు, సమ్ రీజన్స్ వల్ల నేను డిలీట్ చేశాను. ఓకే, అప్పుడు ఎలా అంటే అగైన్ యూ కెన్ టేక్ ద ఫ్రెష్ క్లోన్. సార్ కొంతమంది ఏం చేస్తారంటే ఈరోజు ప్రాక్టీస్ చేసింటారు, ద నెక్స్ట్ డే ఏం చేస్తారంటే మళ్ళీ ఫ్రెష్గా గిట్ బ్యాష్ ఓపెన్ చేసి దెన్ అగైన్ దే ఆర్ ట్రైంగ్ టు క్లోన్ దిస్ రిపాజిటరీ. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఈ రిపాజిట్ని క్లోన్ చేయడానికి ట్రై చేస్తే చూడు, ఇప్పుడు నేను ఇక్కడ రిపాజిట్ని క్లోన్ చేయడానికి ట్రై చేస్తాను, ఐ గెట్ సమ్ ఎర్రర్. ఎందుకని? సో ఆల్రెడీ ఆ రెస్పెక్టివ్ రిపాజిటరీ ఇక్కడ ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తారు లేదు, ఇప్పుడు నేను ఈ రిపాజిటరీని డిలీట్ చేయలేదు. డిలీట్ చేసింటే ఇట్ విల్ టేక్ ద ఫ్రెష్ క్లోన్. ఆల్రెడీ ఉంది కాబట్టి నాకు ఈ విధంగా ఎర్రర్ వస్తుంది. ఇన్ కేస్ మీకు ఈ విధంగా ఆల్రెడీ ఎగ్జిస్ట్ అండ్ ఇట్స్ నాట్ ఎంప్టీ డైరెక్టరీ అని ఈ విధంగా వచ్చిందంటే మీరు ఆల్రెడీ క్లోన్ చేస్తున్నారు. సో ఇఫ్ యూ వాంట్ ఫ్రెష్ క్లోన్ జస్ట్ డిలీట్ ఇట్ అండ్ రీక్లోన్, దెర్ ఇస్ నో ఇష్యూస్. ఇప్పుడు చూడండి, నేను డిలీట్ చేసి మళ్ళీ రీక్లోన్ చేస్తాను. సో డిలీట్ చేసి రీక్లోన్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ నీకు ఏదైతే ఫ్రెష్గా నీ గిట్ హబ్ రిపాజిట్లో ఏదైతే డేటా ఉందో ఆ డేటా మొత్తం నీ లోకల్ రిపాజిట్లోకి వస్తుందండి, అప్ టు డేట్. సో ఇప్పుడు చూడు, నాకు రిపాజిటరీ క్లోన్ అయిందా? గో ఇన్సైడ్ దట్ రిపాజిటరీ, చెక్ హియర్, సి ఆల్ ద ఫైల్స్ మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయా? ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3, ఫైల్ 4 ఎవ్రీథింగ్ డేటా ఇక్కడ మనకు అవైలబుల్ ఉందా? ఎస్, ఈ విధంగా అండి. సార్ ఇప్పుడు వరకు మీరు ఓన్లీ ఎంటీ ఫైల్స్ మాత్రమే అప్లోడ్ చేశారు కదా. ఓకే, ఓన్లీ ఎంటీ ఫైల్స్ మాత్రం అప్లోడ్ చేస్తారు కదా. ఇస్ దేర్ ఎనీ ఛాన్స్ లైక్ మనం డేటాను అప్లోడ్ చేయాలంటే ఎలా? సార్ డేటాను అప్లోడ్ చేయడానికి నేను విఏ ఎడిటర్ యూజ్ చేస్తాను, బట్ మీకు ఇన్ కేస్ విఏ ఎడిటర్ తెలియకపోతే హోల్డ్ ఆన్. విఏ ఎడిటర్ తెలిసింటే యూ కెన్ యూజ్ ఇట్, నో ఇష్యూస్. సో ఫర్ టైమ్ బీయింగ్ టెంపరీ మీకు నేను ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తానంటే యూ కెన్ యూజ్ ఇట్ ఇన్ ద నోట్ ప్యాడ్. సో మీరు ఏ ఫైల్ అయితే డేటా క్రియేట్ చేయాలనుకున్నారో మాన్యువల్గా వెళ్ళండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఫైల్ 1లో ఏదైనా డేటా యాడ్ చేయాలనుకున్నాను అనుకో, ఫైల్ 1 మాన్యువల్గా ఓపెన్ చేయండి. సార్ కమాండ్ ద్వారానే చేయొచ్చు కదా, చేయించండి చెప్తాను. బట్ ఇక్కడ చూడండి టెంపరీ. సో మీరు ఈ విధంగా ఫైల్ 1 ఓపెన్ చేయండి, మీకు కావాల్సిన డేటా అంతా మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ హలో ఆల్, నేను జస్ట్ శాంపుల్ మెసేజ్ ఇస్తున్నాను, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అనే మెసేజ్ సేవ్ చేశాను. సో ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇక్కడ చెక్ చేయి. సో ఇప్పుడు సార్ ఈ ఫైల్ 1 అనేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సార్ ఇక్కడ క్లియర్గా వినండి,
ఫైల్ 1 మనం ఎప్పుడో క్రియేట్ చేసాం, యాడ్ చేసాం, కమిట్ చేసాం, గిట్ హబ్ అకౌంట్లోకి అప్లోడ్ చేసాం. యు ఆర్ క్లియర్, రైట్? సో ఇప్పుడు నేను అదే ఫైల్ 1లో ఐఎమ్ ట్రైంగ్ టు చేంజ్ ద డేటా. కరెక్ట్. నేను అదే ఫైల్ 1లో డేటాని మోడిఫికేషన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సో మోడిఫికేషన్ చేశాను, ఫైల్ని మాన్యువల్గా ఓపెన్ చేశాను, దాంతో డేటా మోడిఫికేషన్ చేశాను. అండ్ నెక్స్ట్ నేను ఏం చేశాను, ఆ డేటా మోడిఫికేషన్ చేశాను కదా. ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేయాలంటే యూ కెన్ చెక్ ద గిట్ స్టేటస్. అంటే నేను డేటా మోడిఫికేషన్ చేశాను, చెక్ ద గిట్ స్టేటస్. ఇప్పుడు నువ్వు గిట్ స్టేటస్ ని చెక్ చేస్తే ఇట్స్ ఎ మోడిఫైడ్ ఫైల్ సార్. మోడిఫైడ్ ఫైల్, అందుకే నీకు ఇక్కడ చూసారా, మోడిఫైడ్. వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? ఇట్ షోయింగ్ ఇన్ ద రెడ్ కలర్. అండ్ యూ కెన్ యాడ్ ఇట్, గిట్ యాడ్ డాట్ ఆర్ ఫైల్ నేమ్, ఎనీథింగ్ ఇస్ ఫైన్. దెన్ చెక్ ద గిట్ స్టేటస్ అగైన్. సి, ఇప్పుడు నాకేం డిస్ప్లే వస్తుంది? సేమ్ థింగ్, మోడిఫైడ్ అండ్ file name. So now what you need to do? You need to do a commit, git commit hyphen m. So for example, sample data in file 1. నీ ఇష్టం ఏదైనా అవైలబుల్ మెసేజ్, ఇదే వాళ్ళ రూల్ లేదు. సో డన్. ఇప్పుడు మీకు డౌట్ ఏంటంటే, సార్ ఫైల్ 1కి ఆల్రెడీ మీరు ఎప్పుడో కమిట్ చేశారు, ఇప్పుడు మళ్ళీ ఫైల్ 1లో డేటా మోడిఫికేషన్ చేసి కమిట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు నాకు 2 కమిట్స్ ఉంటాయా ఫైల్ 1కి, లేదా ఒకటే ఉంటుందంటే? సార్ ప్రతి కమిట్ ఉంటుందండి. నువ్వేం చేసావో, ఎప్పుడు అప్లోడ్ చేసావో ఆ కమిటీ ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు నేను డేటా మోడిఫికేషన్ చేసి అప్లోడ్ చేశాను కదా, ఈ కమిట్ ఐడి ఉంటుంది. బోత్ ఉంటాయండి. ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా నువ్వు ఏదైనా మోడిఫికేషన్ చేస్తే అవి కూడా ఉంటాయండి. డన్. ఇప్పుడు నువ్వు చెక్ చేయి, నువ్వు గిట్ లాగ్ అనే కమాండ్ చెక్ చేస్తే, సార్ గిట్ లాగ్. సో ఇది లేటెస్ట్ అండి. ఓకే, ఇది ఫస్ట్ ఫైల్ 1కి సంబంధించింది. బోత్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఐమ్ ట్రైంగ్ టు పుష్ ఇట్, గిట్ పుష్ అనే కమాండ్ హిట్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఇక్కడ గిట్ పుష్ అనే కమాండ్ హిట్ చేస్తే నాకు ఈ డేటా అనేది ఆ ఫైల్లో అప్డేట్ అవుతుంది. అంటే ఎగ్జిస్టింగ్ ఫైల్లో నాకు ఇక్కడ డేటా అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం మన గిట్ హబ్ అకౌంట్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేసాం అనుకో, ఇక్కడ చూడండి, ఫైల్ 1 ఓపెన్ చేసి చూడండి, ఆ శాంపిల్ డేటా అనేది ఇక్కడ అవైలబుల్లో ఉండాలి. ఓకే. ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ కెన్ చేంజ్ యువర్ డేటా సార్. దెర్ ఈస్ నో రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు చూడు, అగైన్ నేను సేమ్ ఫైల్లో మళ్ళీ డేటా మోడిఫికేషన్ చేద్దామా? ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ డేటా 1. ఓకే, టెస్ట్ డేటా 2. సమ్ డేటా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. కరెక్ట్, టెస్ట్ డేటా 1, టెస్ట్ డేటా 2 అని డేటా మెన్షన్ చేసి సేవ్ చేశాను. ఇప్పుడు అగైన్ నువ్వు చెక్ చేయి గిట్ స్టేటస్. ఓకే, మోడిఫైడ్ ఫైలా. సో యాడ్ ఇట్, గిట్ యాడ్ డాట్ ఆర్ ఫైల్ నేమ్, ఎనీథింగ్ యూ కెన్ యూజ్ ఇట్, నో ఇష్యూస్. అండ్ వన్స్ నువ్వు ఇక్కడ యాడ్ చేసిన తర్వాత దెన్ యూ కెన్ కమిట్ ఇట్. సో గిట్ కమిట్ హైఫన్ ఎం. సో ఐఎమ్ గివింగ్ అగైన్ శాంపిల్ డేటా. దెన్ సార్ ఇప్పుడు మీరు గిట్ లాగ్ చెక్ చేస్తే మీకు ఒక థింగ్ చూడండి ఇక్కడ, నాకు ఇక్కడ నుంచి లాగ్స్ డిస్ప్లే వస్తున్నాయి. ఇవి మోర్ దెన్ 1 పేజ్ కన్నా ఎక్కువ ఉన్నాయి లాగ్స్. కరెక్ట్, మోర్ దెన్ 1 పేజ్ కన్నా నాకు లాగ్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఐ నీడ్ టు ప్రెస్ క్యూ సార్. క్యూ ప్రెస్ చేయాలి, క్విట్. క్యూ ప్రెస్ చేస్తే క్విట్ అవుతుంది. ఇప్పుడు మీరు గిట్ లాగ్ అని హిట్ చేస్తే మోర్ దెన్ 1 పేజ్ కన్నా లాగ్స్ ఉంటే ఈ విధంగా వస్తాయి. మీరు ఎంటర్ చేస్తే లాస్ట్ వరకు డిస్ప్లే వస్తాయి. మీరు ఎంటర్ చేసినా చేయకపోయినా క్యూ అని హిట్ చేయండి, క్విట్ అవుతుంది. ఫైన్. ఇప్పుడు చూడు, నేను అగైన్ గిట్ పుష్ అనే కమాండ్ హిట్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను ఇక్కడ గిట్ పుష్ అనే కమాండ్ హిట్ చేస్తే ఆ డేటా అనేది నా రెస్పెక్టివ్ సెంట్రలైజ్డ్ రిపాజిటరీలోకి అప్లోడ్ అయింది. డన్. మీరు వెళ్ళి మీ గిట్ హబ్ అకౌంట్ లోపలికి వెళ్ళి ఇక్కడ రిఫ్రెష్ చేసి చెక్ చేశారనుకోండి, సి ఆ డేటా అనేది ఇక్కడ అప్డేట్ అయింది. సేమ్ థింగ్, అంటే డేటా యాడ్ చేయడమే కాదు, యూ కెన్ రిమూవ్ ఇట్, యూ కెన్ మోడిఫై వాట్ ఎవర్ యూ వాంట్. మోడిఫికేషన్ అంటే యాడ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు కదా, ఎనీథింగ్ యూ కెన్ డూ దట్. ఓకే సార్, ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీ కన్ఫ్యూజన్ టిల్ నౌ? సో ఫైల్ ని మోడిఫికేషన్ చేయడం, యాడ్ చేయడం, కమిట్ చేయడం, ఇక్కడ ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా? ఎనీవన్? డిలీట్ చేయడం ఎలాగో నేను చెప్తాను, డోంట్ వరీ. ఇది క్లియర్ కదా? యా యా, యూ నీడ్ టు రెస్పాన్స్ సార్, మనం అదే డిస్కస్ చేసుకుంది. మీరు, మీకు అర్థమైంటే ఎస్ నో నో. క్లియర్. యా యా. ఎస్, అట్లీస్ట్ యూ నీడ్ టు సే ఎస్ సార్ అర్థమైంది, ఓకే క్లియర్. లేదంటే నాకు ఇది అర్థం కాలేదని చెప్పి అడగాలి. ఆల్ ద టైమ్స్ యూ కాంట్ బి ఇన్ ద మీట్. కరెక్ట్. స్టిల్ నో రెస్పాన్స్ ఫ్రమ్ అదర్స్. యా ప్రసాద్ గారు, ఐమ్ గుడ్. ఓకే గుడ్. సి, మీరు ఈ విధంగా రెస్పాన్స్ అయితే నాకు కూడా మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇంకా బాగా ఏదో చెప్పాలనిపిస్తుంది. ఇంకా చూడు, ఇంకా మన వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఎస్ క్లియర్ అదర్స్. Yes, sir. I'm good. Yes, sir. ఓకే ఓకే గుడ్ గుడ్ గుడ్. ఓకే కూల్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, లైక్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఫైల్, అప్లోడ్ చేసాం, ఫైల్ మోడిఫికేషన్ చేసాం, అప్లోడ్ చేసాం, దెన్ విల్ ట్రై టు డిలీట్ ద ఫైల్. ఓకే, ఒక రెస్పెక్టివ్ ఫైల్ని డిలీట్ చేయాలి. సార్ నువ్వు ఫైల్ని డిలీట్ చేయాలన్నా మోడిఫికేషన్ చేయాలన్నా సేమ్ స్టోరీ సార్. లెట్ మీ క్రియేట్ పెయింట్. ఐ మీన్ పెయింట్లో జస్ట్ మీకు ఈజీగా అర్థం అవడానికి
జస్ట్ ట్రై ఇట్ వన్స్ అగైన్. లోకల్ మిషన్ అంత టైం తీసుకొని క్విక్గా గీసేస్తానులేండి. ఓకే, సో ఇది మీ గిట్ హబ్ రిపాజిటరీ. సో ఓకే, ఇది వర్క్ స్పేస్, స్టేజింగ్ టు లోకల్, లోకల్ టు గిట్ హబ్ లో రిపాజిటరీ. ఓకే, ఫైన్. సో ఇప్పుడు నేను ఫైల్ని క్రియేట్ చేసి యాడ్ చేసి కమిట్ చేసి గిట్ హబ్లకి అప్లోడ్ చేశాను. ఇక్కడ మోడిఫికేషన్ చేసి యాడ్ చేసి కమిట్ చేసి రిపాజిటరీలోకి అప్లోడ్ చేశాను. నౌ ఐ వాంట్ టు డిలీట్ ఎ ఫైల్ ఇన్ ద రిపాజిటరీ. ఇప్పుడు నేను రెస్పెక్టివ్ రిపాజిటరీలో ఫైల్ని డిలీట్ చేయాలి. ఎలా? సేమ్ థింగ్. ఐ వాంట్ టు డిలీట్ హియర్, యాడ్ ఇట్, కమిట్ ఇట్, పుష్ ఇట్. సేమ్ స్టోరీ అండి, సేమ్. నువ్వు మోడిఫికేషన్ చేసినా, క్రియేట్ చేసినా, డిలీట్ చేసినా సేమ్ స్టోరీ. సో ఇప్పుడు నేను ఆ ఫైల్ని డిలీట్ చేయాలి. కరెక్ట్, ఫైల్ని డిలీట్ చేయాలి. ఏ ఫైల్ని డిలీట్ చేద్దాం? లెట్స్ డిలీట్ ఫైల్ 4. సో మీరు ఫైల్ని డిలీట్ చేయాలంటే మీరు గ్రాఫికల్గా వెళ్ళి డిలీట్ చేసిన ఫైన్, ఇక్కడ వెళ్ళి మీ ఫైల్ని సెలెక్ట్ చేసి డిలీట్ అనే బటన్ క్లిక్ చేసిన ఫైన్. ఆర్ యూ కెన్ యూస్ ద కమాండ్ కాల్డ్ rm, దెన్ గివ్ ద ఫైల్ నేమ్. rm and give the file name. rm అంటే రిమూవ్, దెన్ మీరు ఏ రెస్పెక్టివ్ ఫైల్ని డిలీట్ చేయాలంటే రెస్పెక్టివ్ ఫైల్ నేమ్ ఇవ్వండి, డిలీట్ అయిపోతుంది. దెన్ ఆఫ్టర్ దట్ చెక్ ద ls కమాండ్. ఆ ఫైల్ నీకు ఇక్కడ ఉండదు, డిలీట్ అయిపోయింది. పర్ఫెక్ట్. నౌ వాట్ యూ వాంట్ టు డూ? చెక్ ద స్టేటస్. స్టేటస్ చెక్ చేయి. చూడు ఇక్కడ స్టేటస్ చెక్ చేస్తే ఏం డిస్ప్లే వస్తుంది? ఇట్ షోయింగ్ డిలీటెడ్. కరెక్ట్, ఇట్ షోయింగ్ డిలీటెడ్. అంటే నువ్వు ఇందాక మోడిఫికేషన్ చేసింటే మోడిఫైడ్ అని చూపించింది, డిలీట్ చేసింటే డిలీటెడ్ అని చూపిస్తుంది. నా ఏం చేయాలండి? ఇప్పుడు నేను ఏం చేయాలి? యాడ్ చేయాలి కదా. యాడ్ చేసి దెన్ స్టేటస్ చెక్ చేయండి. ఇప్పుడు చూడండి స్టేజింగ్లోకి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? కమిట్ చేయాలి. కమిట్ చేయాలి. ఎస్, డన్. దెన్ యూ కెన్ అప్లోడ్ గిట్ పుష్. సో ఇప్పుడు ఏమవుతుంది? నీ గిట్ హబ్ అకౌంట్లో ఆ రెస్పెక్టివ్ ఫైల్ అనేది డిలీట్ అవుతుందండి. సో గో టు యువర్ గిట్ హబ్ అకౌంట్ అండ్ రీఫ్రెష్. చెక్ హియర్, ఫైల్ 4 నాట్ దేర్, డిలీట్ అయిపోయిందా? ఎనీథింగ్ సార్, ఇప్పుడు నేను మల్టిపుల్ ఫైల్స్ డిలీట్ చేయాలి, నీ ఇష్టం అండి, ఏవైనా చేయొచ్చు. ఓకే, సో మీకు క్లారిటీ కోసం విల్ ఓపెన్ యువర్ ఫైల్. ఓకే, విల్ మేక్ ఏ నోట్ హియర్. సో ఇన్ కేస్ మీరు ఫైల్ క్రియేట్ చేయడం ఇది కదా, సో మీరు మోడిఫికేషన్ చేయడం కూడా సేమ్ థింగ్ అండి. జస్ట్ మోడిఫై చేయండి, డేటాని యాడ్ చేయండి, కమిట్ చేయండి, పుష్ చేయండి. ఇక నేను డిలీట్కి సంబంధించింది రాస్తున్నాను. సో ఫైల్ డిలీట్. ఓకే, ఫైల్ డిలీట్. సో జస్ట్ rm, just give the file name and check the ls command, check the status and add it, and status again and commit it, and check the status again if you want, and push it. అదే మీరు ఇన్ కేస్ గిట్ లాగ్ హిట్ చేస్తే యూ విల్ గెట్ ఇట్. అంటే మోర్ దెన్ 1 పేజ్ స్క్రీన్ వస్తే క్యూ యూజ్ చేయండి, లేదంటే అవసరం లేదు. సో ఇక్కడ పెడతాను మీకు నోట్, అని క్యూ ఇఫ్ మోర్ దెన్ 1 పేజ్ లాగ్స్. ఓకే, మోర్ దెన్ 1 పేజ్ లాగ్స్. ఓకే, కూల్. దెన్ గిట్ పుష్. సో మీ సెంట్రల్ రిపాజిట్లో డిలీట్ అయిపోతుంది. ఎడిట్ చేయడం కూడా అంతే కదా. సో లెట్స్ రైట్ ఇట్ హియర్, ఎడిట్ ఫైల్. ఓకే, సేమ్ థింగ్, open a file and add some data, then check the ls. I mean ls are really not required. Status, add it and commit -m sample data. Before that status again you need a, yep, and push it. ఓకే, యా, యూ కెన్ ట్రై దిస్. ఓకే, నేను ఈ డాక్యుమెంట్ మీకు షేర్ చేస్తాను క్లాస్ అయిన తర్వాత మెయిల్లో. ఓకే, కూల్. నౌ ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఐ వాంట్ టు క్రియేట్ ఈ డైరెక్టరీ. సార్ ఇప్పుడు మీ రెస్పెక్టివ్ రిపాజిట్లో ఓన్లీ ఫైల్స్ మాత్రం అప్లోడ్ చేశారు. ఇప్పుడు డైరెక్టరీ అప్లోడ్ చేయాలంటే ఎలా? ఎస్, వీ కెన్ అప్లోడ్ సార్. ఎలాగంటే
నువ్వు డైరెక్టరీ క్రియేట్ చేయాలంటే యూ హ్యావ్ ఎ కమాండ్ కాల్డ్ ఎంకేడిఆర్ అండ్ గివ్ ద డైరెక్టర్ నేమ్. నువ్వు ఏ డైరెక్టరీ క్రియేట్ చేయాలనుకుంటే ఆ డైరెక్టర్ నేమ్ ఇవ్వు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ డైరెక్టర్ నేమ్ ఇచ్చాను. మేక్ ఏ నోట్ హియర్. ఓకే, సో డైరెక్టరీ ఎలా క్రియేట్ చేస్తావు? ఎంకేడిఆర్ అండ్ గివ్ ద డైరెక్టర్ నేమ్, డైరెక్టరీ క్రియేట్ అవుతుంది. సో ఎల్ఎస్ కమాండ్ హిట్ చేయి, నీకు డైరెక్టరీ డిస్ప్లే వస్తుంది. బట్ ఇప్పుడు నువ్వు గిట్ స్టేటస్ కమాండ్ హిట్ చేస్తే నీకు డిస్ప్లే చేయదండి. రీజన్ ఏంటంటే డైరెక్టరీ ఈజ్ ఎంటీ. నువ్వు ఎంటీ డైరెక్టరీ క్రియేట్ చేసావు అంటే నీకు ఏదైనా ఆబ్జెక్ట్ ఉండాలి కదా. నువ్వు డేటాను అప్లోడ్ చేయాలంటే ఏదైనా ఆబ్జెక్ట్ ఉంటేనే అప్లోడ్ అవుతుంది. అంటే నీకు ఫైల్స్ ఏం లేవు కదా డైరెక్టరీలో, కాబట్టి నీకు అప్లోడ్ అవ్వదండి. ఓకే, ఫైల్స్ ఏం లేదు కాబట్టి నీకు అప్లోడ్ అవ్వదండి. ఇప్పుడు నెక్స్ట్ నేను చేయాల్సిన స్టెప్ వచ్చేసి ఏంటంటే ఆ డైరెక్టరీ లోపలికి వెళ్ళి ఐ నీడ్ టు క్రియేట్ ద ఫైల్స్. ఏదో ఒక సమ్ డేటాని నేను క్రియేట్ చేస్తే నాకు క్రియేట్ అవుతుంది అండి. ఓకే, ఏదో ఒక డేటా నేను క్రియేట్ చేస్తే క్రియేట్ అవుతుంది. ఇప్పుడు ఆ డేటాని ఎలా క్రియేట్ చేస్తానంటే నువ్వు డైరెక్ట్ లోపలికి వెళ్ళి క్రియేట్ చేయొచ్చు. యూ కెన్ క్రియేట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆల్సో. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్ లోపలికి వెళ్ళి క్రియేట్ చేయడం చూద్దాం ఫస్ట్. సో ఎంకేడిఆర్ డైరెక్టరీ 1 అని ఇస్తాను నేను. ఓకే, దాని తర్వాత సో సిడి స్పేస్ ఆ రెస్పెక్టివ్ డైరెక్టరీ లోపలికి వెళ్తున్నాను. దెన్ యూ కెన్ క్రియేట్ ద ఫైల్స్. సార్ ఆల్రెడీ ఫైల్ 1 ఫైల్ 2 రిపాజిట్లో ఉన్నాయి కదా అంటే నీ ఇష్టం, నువ్వు ఎన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ డైరెక్టరీ కదా, అదే ఫైల్స్ క్రియేట్ చేసిన ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను అగైన్ ఆ డైరెక్టరీ నుంచి బయటకు రావాలంటే సిడి స్పేస్ డాట్ డాట్, అంటే నువ్వు డైరెక్టరీ లోపలికి వెళ్ళాలంటే సిడి స్పేస్ నువ్వు ఏ డైరెక్టరీ నేమ్ అయితే ఆ డైరెక్టరీ నేమ్ ఇవ్వాలి. ఓకే, అదే నువ్వు ఆ డైరెక్టరీ నుంచి బయటకు రావాలంటే సిడి స్పేస్ డాట్ డాట్ అని హిట్ చేస్తే 1 స్టెప్ బ్యాక్ వస్తావు. ఓకే, కూల్. తర్వాత నువ్వు చెక్ చేయి గిట్ స్టేటస్ అని, నీకు ఆ డైరెక్టరీ డిస్ప్లే వస్తుంది. దెన్ యాడ్ ఇట్ అండ్ కమిట్ ఇట్. ఓకే, దెన్ పుష్ ఇట్. సేమ్ థింగ్. చూడు ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం చూడండి. సార్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డైరెక్టరీస్ హియర్. కరెక్ట్, నాకేం డైరెక్టరీస్ లేవు. ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ద న్యూ డైరెక్టరీ. ఎంకేడిఆర్, వాట్ ఈస్ ద డైరెక్టరీ నేమ్? డైరెక్టరీ 1. ఎంకేడిఆర్ అండ్ గివ్ ద డైరెక్టరీ నేమ్. సో డైరెక్టరీ క్రియేట్ అయిందా? ఎస్. ఇప్పుడు మనకి ఇది ఎంటీ డైరెక్టరీ కదా. ఇప్పుడు ఇది మనకి ఎంటీ డైరెక్టరీ కదా, కావాలంటే చెక్ చేయండి గిట్ స్టేటస్ అని చెక్ చేయండి. సి, నథింగ్, ఏం డిస్ప్లే చేయట్లేదు ఎందుకంటే ఎంటీ డైరెక్టరీ కదా అందుకోసం. సో సిడి స్పేస్ డైరెక్టరీ 1, డైరెక్టరీ 1 లోపలికి వెళ్ళండి. సిడి స్పేస్ డైరెక్టరీ 1 లోపలికి వెళ్ళామా? చెక్ చేయి. ఓకే, ఇప్పుడు నువ్వు డైరెక్టరీలో ఉన్నావని నీకేం తెలుసు అంటే ఇక్కడ నీకు పాత్ చూపిస్తుందండి. పాత్ మీరు రిఫర్ చేయొచ్చు. ఓకే, డైరెక్టరీ 1లో ఉన్నాను. ఇక్కడ నువ్వు నీకు కావాల్సిన ఫైల్స్ అన్ని క్రియేట్ చేయొచ్చు. ఫైల్ 1, ఫైల్ 2, వాట్ ఎవర్ ఇవ్వ. సో క్రియేట్ చేసావా? దాన్ని చెక్ చేసుకో, ఫైల్స్ క్రియేట్ అయినాయి. ఇప్పుడు నా డైరెక్టరీ నుంచి బయటికి రావాలి. సిడి స్పేస్ డాట్ డాట్. చూడండి ఇక్కడ, ఎస్, డైరెక్టరీ నుంచి బయటకు వచ్చేసాను. ఎస్, నౌ చెక్ ద గిట్ స్టేటస్. సి, డైరెక్టరీ డిస్ప్లే వస్తుందా? నౌ వాట్ యు విల్ డూ? యాడ్ ఇట్ అండ్ కమిట్ ఇట్. కమిట్ చేద్దామా? ఎస్, గిట్ కమిట్ -m. సో ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ డైరెక్టరీ 1 అని మెన్షన్ చేస్తాం. డన్. లెట్స్ పుష్ ఇట్. యా, పుష్ చేశానా? కరెక్ట్. డన్. అప్లోడ్ అయిపోయిందా? గిట్ హబ్ అకౌంట్లోకి అప్లోడ్ అయిపోయిందా? పర్ఫెక్ట్. మీరు వెళ్ళి గిట్ హబ్ అకౌంట్లోకి వెళ్ళి చెక్ చేయండి. రీఫ్రెష్ యువర్ గిట్ హబ్ పేజ్. హియర్ డైరెక్టరీ 1 ఈజ్ అవైలబుల్. ఇన్సైడ్ దట్ యూ హ్యావ్ ఫైల్స్. క్లియర్ సార్, మేడమ్స్? Yes, sir. ఓకే, ఇప్పుడు ఇంకో డైరెక్టరీని క్రియేట్ చేసి అప్లోడ్ చేద్దాం. అండ్ తర్వాత డైరెక్టరీని డిలీట్ చేయడం కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, డైరెక్టరీని డిలీట్ చేయడం కూడా డిస్కస్ చేద్దాం. సో నేను 1 మోర్ డైరెక్టరీని క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తున్నా అండి ఫర్ యువర్ ఐ మీన్ మల్టిపుల్ ఎగ్జాంపుల్స్ కోసం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఐ క్రియేట్ డైరెక్టరీ 2. ఓకే, డైరెక్టరీ 2 క్రియేట్ చేస్తాను. ఎంకేడిఆర్ డైరెక్టరీ 2. ఇప్పుడు ఇందాక మనం ఏం చేస్తాం? డైరెక్టరీ 2 క్రియేట్ చేసి సిడి స్పేస్ డైరెక్టరీ ఐ మీన్ ఇందాక మనం డైరెక్టరీ 1 క్రియేట్ చేసి సిడి స్పేస్ డైరెక్టరీ 1 ఇచ్చేసి ఆ డైరెక్టరీ లోపలికి ఎంటర్ అయ్యి దెన్ మనం ఫైల్స్ని క్రియేట్ చేసాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్టరీ లోపలికి వెళ్ళకుండా ఫైల్స్ క్రియేట్ చేస్తుందా? ఎస్, క్రియేట్ చేయొచ్చు. అది ఎలా సార్ అంటే ఇక్కడే నేను 1 స్టెప్ పెడతానండి మీకు. ఇప్పుడు ఇక్కడ మనం పెట్టాం కదా ఎంకేడిఆర్ సిడి స్పేస్ డైరెక్టరీ 1 అని ఫైల్ నేమ్ పెట్టాం కదా.
ఇక్కడ మీ అండర్స్టాండింగ్ కోసం, సార్ ఇది మీ అండర్స్టాండింగ్ కోసం మాత్రమే ఇలా మెన్షన్ చేస్తున్నాను నేను. ఆర్ టచ్ dir1 స్లాష్ file1 టచ్ dir1 స్లాష్ file2. సో మీరు ఈ విధంగా డైరెక్టరీ లోపలికి వెళ్ళి ఈ విధంగా క్రియేట్ చేయొచ్చండి. సిడి స్పేస్ డైరెక్టరీ నేమ్ ఇచ్చేసి ఆ డైరెక్టరీ లోపలికి వెళ్ళి యూ కెన్ క్రియేట్ ద ఫైల్స్. లేదు మీరు డైరెక్టరీ లోపలికి వెళ్ళకుండా అవుట్ సైడ్ ఆఫ్ ద డైరెక్టరీ, అంటే టచ్ డైరెక్టరీ నేమ్ స్లాష్ దెన్ వాట్ ఈస్ ద ఫైల్ నేమ్, ఈ విధంగా ఇవ్వచ్చండి. సో ఇప్పుడు ఈ సినారియో చూపిస్తాను మీకు, చూడండి. డైరెక్టరీ లోపల ఫైల్ క్రియేట్ చేయాలి, బట్ ఐ నాట్ ఎంటర్ ఇన్సైడ్, ఐ నాట్ ఎంటర్ ఇన్ టు ద డైరెక్టరీ, బట్ ఐ క్రియేట్ ద ఫైల్స్. చూడండి ఇక్కడ. సో ఇప్పుడు నేను డైరెక్టరీ 2 లోపల నాకు ఎలాంటి ఫైల్స్ లేవు. సో ఇప్పుడు నేను చూడండి, టచ్ డైరెక్టరీ 2 అండ్ వాట్ ఇస్ ద ఫైల్ నేమ్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్, ఎనీథింగ్, file1. నెక్స్ట్ file2, నీ ఇష్టం ఎన్నైనా క్రియేట్ చేసుకో. డన్. సో ఇప్పుడు నువ్వు గిట్ స్టేటస్ చెక్ చేయి, యాడ్ చేయి. మీకు డౌట్ ఉండొచ్చు, సార్ ఇక్కడ డైరెక్టరీ మాత్రమే డిస్ప్లే వస్తుంది, ఆ డైరెక్టరీలో ఏ ఫైల్స్ ఉన్నా డిస్ప్లే చేయలేదంటే, యా వెన్ యూ యాడ్ ఇట్ విల్ షో యూ, డోంట్ వరీ. చూడు, ఆ డైరెక్టరీ 2లో మనకు 2 ఫైల్స్ ఉన్నాయని చెప్పి డిస్ప్లే చేసిందా గిట్ స్టేటస్ కమాండ్ హిట్ చేసినప్పుడు. దెన్ నెక్స్ట్ ఏం చేస్తావు, కమిట్ ఇట్, గిట్ కమిట్ -m. సో ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ డైరెక్టరీ 2. దెన్ నెక్స్ట్ ఏం చేద్దాం, పుష్ చేద్దాం. సింపుల్, గిట్ పుష్. డన్. పుష్ చేసేసామా, పర్ఫెక్ట్, అయిపోయింది. ఇప్పుడు మన గిట్ హబ్ అకౌంట్ లోపలికి వెళ్ళి అక్కడ రీఫ్రెష్ చేస్తే దెన్ విల్ గెట్ ద డైరెక్టరీ కాల్ డైరెక్టరీ 2. సియర్ డైరెక్టరీ 2 ఉందా, డైరెక్టరీ 2 లోపలికి వెళ్తే యాజ్ యూజువల్ సేమ్ ఫైల్స్, నువ్వు ఏదైతే అప్లోడ్ చేసావు ఫైల్స్ ఇక్కడ అవైలబుల్ లో ఉంటాయి. ఓకే, నౌ ఐ వాంట్ టు డిలీట్ ద డైరెక్టరీ, లేదా డైరెక్టరీ లోపల ఫైల్స్ డిలీట్ చేయాలన్నా సేమ్ థింగ్, ఆ డైరెక్టరీ లోపలికి వెళ్ళి ఫైల్ డిలీట్ చేసి, ఓకే లెట్ షో యూ సంథింగ్. సార్ డైరెక్టరీ లోపల ఫైల్ డిలీట్ చేయాలి, సేమ్ థింగ్ సార్. ఇప్పుడు నువ్వు డైరెక్టరీ లోపలికి వెళ్ళి RMFNRF లేదా RM ఫైల్ నేమ్ ఇవ్వు, లేదా అవుట్ సైడ్ నుంచి డిలీట్ చేసిన ఫైల్. ఇప్పుడు నేను డైరెక్టరీ లోపలికి వెళ్తాను, చూడండి ఇక్కడ cd స్పేస్ డైరెక్టరీ 2. ఐ వాంట్ టు డిలీట్ వన్ ఫైల్, ఎగ్జాంపుల్ RM దెన్ file2. దెన్ ఐ విల్ బ్యాక్ వన్ స్టెప్, అంటే డైరెక్టరీ 2 లోపలికి వెళ్ళి ఫైల్ డిలీట్ చేశాను, మళ్ళీ డైరెక్టరీలోంచి బయటకు వచ్చేసాను. చెక్ ద స్టేటస్. సి డైరెక్టరీ 2లో ఫైల్ 2 డిలీట్ అయిందంటుంది. సో యాడ్ ఇట్ అండ్ కమిట్ ఇట్. దెన్ పుష్ ఇట్. సో ఇప్పుడు పుష్ చేసాం, గిట్ హబ్ అకౌంట్ లోపలికి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూడు, డైరెక్టరీ 2లో డెఫినెట్లీ ఆ ఫైల్ అనేది డిలీట్ అయి ఉండాలి. సి వి డోంట్ హ్యావ్ దట్ ఫైల్, డిలీట్ అయిపోయిందా. సార్ ఇప్పుడు నేను ఎంటైర్ డైరెక్టరీని డిలీట్ చేయాలి, ఎలా సార్, ఎంటైర్ డైరెక్టరీని డిలీట్ చేయాలంటే యూ కెన్ డూ దట్. సో ఇప్పుడు నువ్వు డైరెక్టరీని డిలీట్ చేయాలంటే కమాండ్ అనేది RMDR అనే కమాండ్ యూజ్ చేస్తామండి. RMDAR అంటే రిమూవ్ డైరెక్టరీ అని. సో RMDR అని డైరెక్టరీ నేమ్ ఇచ్చాను అనుకో, డైరెక్టరీ డిలీట్ అవ్వదండి, ఎందుకంటే డైరెక్టరీ లోపల సంథింగ్ డేటా ఉంది కదా. ఇప్పుడు ఈ డైరెక్టరీ 2లో నాకు ఫైల్ ఉంది, అంటే ఇట్స్ నాట్ ఎంటీ డైరెక్టరీ. అందుకే నేను ఇప్పుడు RMDR డైరెక్టరీ నేమ్ ఇస్తే ఫెయిల్ టు రిమూవ్, అంటే డైరెక్టరీ 2 ఈజ్ నాట్ ఎంటీ. ఓకే, అందువల్ల నాకు డిలీట్ అవ్వలేదు. ఇప్పుడు మీరు ఏం యూజ్ చేయొచ్చు అంటే, యూ హ్యావ్ ఆల్టర్నేట్ కమాండ్ కాల్డ్ RM-RF అనే కమాండ్ యూజ్ చేయండి. RM అంటే రిమూవ్, -RF అంటే రికర్సివ్లీ ఫోర్స్ అండ్ గివ్ ద డైరెక్టరీ నేమ్. ఇట్ విల్ డిలీట్ దట్ డైరెక్టరీ. కరెక్ట్, చూడు కావాలంటే. అండ్ నెక్స్ట్ వాట్ యూ విల్ డూ, సో గిట్ యాడ్ అండ్ డాట్, అండ్ నెక్స్ట్ నువ్వేం చేయొచ్చు, కమిట్ చేయొచ్చు, గిట్ కమిట్ -m. సో ఫర్ ఎగ్జాంపుల్ శాంపిల్ డైరెక్టరీ 2 deleted. దెన్ యూ కెన్ పుష్ ఇట్, గిట్ పుష్. సో ఇప్పుడు నా గిట్ హబ్ అకౌంట్లో కూడా
ఆ డైరెక్టరీ 2 అనేది డిలీట్ అయిపోతుంది. ఓకే, గిట్ హబ్ అకౌంట్లో కూడా డైరెక్టరీ 2 అనేది డిలీట్ అయిపోతుంది. సి, గో టు గిట్ హబ్ అకౌంట్ అండ్ రిఫ్రెష్ హియర్. చెక్ చేయి, నీకు డైరెక్టరీ 2 ఉందా? లేదు, డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, సార్ మీరు ఫైల్స్ క్రియేట్ చేశారు, మోడిఫికేషన్ చేశారు, డిలీట్ చేశారు, డైరెక్టరీస్ క్రియేట్ చేశారు, డిలీట్ చేశారు, అదంతా చేశారు, బట్ నాకు ఫైనల్ అవుట్పుట్ ఇది, ఈ ఫైల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఎవరెవరు ఏం చేశారని చెక్ చేసుకోవచ్చు అంటే ఎవ్రీథింగ్ మొత్తం మనకు ట్రాక్ ఉంటాయండి. యూ డోంట్ వరీ. గిట్ లాగ్ అని హిట్ చేస్తే ఎప్పుడెప్పుడు ఏం చేసావు మొత్తం ఇక్కడ వస్తుంది. ఓకే, ఇక్కడ నుంచి నువ్వు ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, దట్ లాగ్స్ కాన్సెప్ట్ తర్వాత వస్తుందని చెప్తాను. ఇప్పుడే కాదు, మీకు ఇంకా కొన్ని సెక్షన్ జరిగిన తర్వాత లాగ్స్ కాన్సెప్ట్ చెప్పాలి, అప్పుడే మీకు అర్థమయ్యేది. ఓకే, కూల్. సో లెట్స్ మేక్ ఎ నోట్ హియర్. సో ఆ డైరెక్టరీని డిలీట్ చేయడం ఎలాగనేది ఇక్కడ నోట్ చేస్తాను. సార్ డిలీటింగ్ ఫైల్ ఇన్సైడ్ డైరెక్టరీ సేమ్ ఫైల్ డిలీట్ చేయడమే, కాకపోతే డైరెక్టరీ లోపలికి వెళ్ళి ఫైల్ డిలీట్ చేయడం అంతే, ఇంకేం లేదు. ఈవెన్ యూ కెన్ డిలీట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆల్సో. యా, సో ఆర్ఎం -RF యూజ్ చేయండి. RMDR యూజ్ చేస్తే డిలీట్ అవ్వదు, ఎందుకంటే మీరు మళ్ళీ డైరెక్టరీ లోపలికి వెళ్ళి ఫైల్ డిలీట్ చేసి మళ్ళీ తర్వాత డైరెక్టరీ డిలీట్ చేయాల్సి ఉంటుంది. RF just give the directory name and ls, then check the status and add it and commit it. Then push it. That's it, simple. ఓకే, ఇంక స్టేటస్ యాడ్ చేయలేదు. ఇక్కడ స్టేటస్ ఇవంతా యాడ్ చేయలేదు. వాంట్ యూ కెన్ యాడ్ ఇట్. మేక్ సెన్స్ రైట్? ఎనీ కన్ఫ్యూజన్? ఎవరికైనా కన్ఫ్యూజన్ గా ఉందా? ఎనీవన్? No, sir. ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగచ్చు ప్లీజ్. మీరు ఇన్స్టాల్ చేశారా? గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేశారా? గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేశారా మీరు? ఎనీవన్? Yes, sir. ఓకే, గుడ్. చేస్తుంటే గుడ్. చేయకపోతే ఈ రోజైనా చేయండి అట్లీస్ట్. ఎందుకంటే మీరు కమాండ్స్ ప్యారలల్ గా హిట్ చేసుకుంటూ వస్తే దెన్ మీకు చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంటుందండి. మీకు ఇది చూసేదానికి ఏమో ఇన్ని కమాండ్స్ అనుకుంటారు, బట్ అన్ని సేమ్ కమాండే. యాడ్ కమిట్ పుష్, యాడ్ కమిట్ పుష్, గిట్ లాగు, అంతే, ఇంకేం లేవు. అన్ని అదే చూడండి, ప్రతి దాంతో యాడ్ కమిట్ స్టేటస్ లాగు పుష్, ప్రతి దాంతో అదే. కాకపోతే ఒక్కొక్క కమాండ్ అడుగుతూ ఉంటుంది. ఫైల్ నేమ్ అంటే ఫైల్ రిమూవ్ చేయడం, MKDR డైరెక్టరీ నేమ్, అంతే. ఇంకా రెస్ట్ ఆల్ థింగ్ సేమ్ సేమ్. RF డైరెక్టరీ నేమ్, రెస్ట్ ఆల్ థింగ్ సేమ్ థింగ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, లైక్ బ్రాంచింగ్ స్ట్రాటజీ స్టార్ట్ చేయాలి. బ్రాంచింగ్ స్ట్రాటజీ స్టార్ట్ చేసేదానికన్నా ముందు మీరు ఒక టాస్క్ చేస్తారా? చెప్తాను నేను చెప్తాను, మీరు చేస్తారా? ఏం చేయాలి అనేది నేను కమాండ్స్ ఇస్తాను. కెన్ యూ ఎగ్జిక్యూట్ దట్? ఎవరన్నా ల్యాప్టాప్ లో కనెక్ట్ అయినారా? అందరూ మొబైల్ ద్వారా కనెక్ట్ అయినారా? ఎవరు కనెక్ట్ అవ్వలేదు ల్యాప్టాప్ ద్వారా? ప్రసాద్ గారు నేను ల్యాప్టాప్ నుంచి అయ్యా, బట్ దీంట్లో అదే వేరే ల్యాప్టాప్ లో లాగిన్ అయింది గిట్ అది. ఓకే, ఎనీ అదర్స్? ధనంజయ, యూ? ల్యాప్టాప్ ప్రసాద్, బట్ క్లయింట్ ల్యాప్టాప్ ఉన్నాయి, సో ఓకే, డిడెంట్ ఇన్స్టాల్ ఎనీథింగ్. ఓకే, ఫైన్. అదర్స్ ఎవరైనా కనెక్ట్ అయినారా? జస్ట్ నేను ఒక టాస్క్ ఇస్తాను, యూ కెన్ ట్రై దిస్. ఓకే, యాక్చువల్గా టాస్క్ ఏంటంటే మీరందరూ గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నారు. గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేస్తుంటేనే వర్కౌట్ అవుతుంది, లేదంటే వర్కౌట్ అవుతుంది. అందుకోసం సో ఫైన్, నేను ఇస్తాను, టాస్క్ ఇస్తాను, ట్రై చేయండి. తర్వాత మీరు చెప్తే నేను పర్మిషన్స్ ఇస్తాను కాబట్టి మీకు అర్థమవుతుంది. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, యూ కెన్ క్లోన్ మై రిపాజిటరీ. సార్ యూజువల్లీ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు మీ గిట్ హబ్ అకౌంట్ లోపలికి వెళ్ళి అక్కడ రిపాజిటరీ క్రియేట్ చేసుకుని ఆ రిపాజిటరీ మీరు మీ లోకల్ మిషన్లో క్లోన్ చేసుకుంటారు. దట్ ఐ అగ్రీ. బట్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీ రిపాజిటరీని క్లోన్ చేయకుండా జస్ట్ క్లోన్ నా రిపాజిటరీని క్లోన్ చేయండి. ఏ రిపాజిటరీ? ఈ రెస్పెక్టివ్ రిపాజిటరీని క్లోన్ చేయండి.
ఎందుకు ఈ రెస్పెక్టివ్ రిపాజిటరీని క్లోన్ చేయమంటున్నానంటే నీకు ఆ పర్మిషన్స్ ఇష్యూ ఇవంతా చెప్పాలి అందుకోసం. సో ఈ రెస్పెక్టివ్ రిపాజిటరీని క్లోన్ చేయండి. గిట్ క్లోన్ ఈ రిపాజిటరీ వర్లేవండి అండ్ ఎల్ఎస్ నీకు ఆ రిపాజిటరీ చూపిస్తుంది. సిడి స్పేస్ ప్యాచ్ 110 ఎంటర్ అవ్వండి. తర్వాత ఎల్ఎస్ అని హిట్ చేస్తే ఆ రెస్పెక్టివ్ రిపాజిటరీ ఏదైతే ఫైల్స్ ఉంటే అవి లిస్ట్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టచ్ మీ నేమ్ ఇవ్వండి. సార్ మీ నేమ్ అంటే ఇక్కడ నేను ప్రసాద్ అని పెట్టాను కదా, అది మీ నేమ్, మీ పేరు రీప్లేస్ చేసుకోండి అక్కడ. తర్వాత ఎల్ఎస్ కమాండ్ చెక్ చేయండి ఆ ఫైల్ క్రియేట్ అయిందా లేదు. దెన్ చెక్ ద స్టేటస్ అండ్ యాడ్ ఇట్ అండ్ కమిట్ ఇట్. ఓకే, దెన్ స్టేటస్ చెక్ చేసుకొని పుష్ చేసేసేయండి. ఇప్పుడు మీరు గిట్ పుష్ అని హిట్ చేయంగా నీకు ఏమవుతుందో తెలుసా? ఎర్రర్ వస్తుందండి. ఏమైనా ఎర్రర్ వస్తుందో తెలుసా? ఇందాక నాకు వచ్చింది కదా, నేను ధన అకౌంట్లోకి డేటాని అప్లోడ్ చేసేటప్పుడు నాకు ఏదైతే ఎర్రర్ వచ్చిందో, ఓకే, పర్మిషన్ డినైడ్ టు పొలారపు బ్యాచ్ 110 రిపాజిటరీకి నీకు పర్మిషన్ డినైడ్ అనే ఎర్రర్ వస్తుందండి. ఎందుకని నేనేం చెప్పాను మీకు రిపాజిటరీ క్రియేట్ చేసేటప్పుడు? ఇట్స్ ఎ పబ్లిక్ రిపాజిటరీ, ఎనీ వన్ కెన్ సీ దిస్ రిపాజిటరీ డేటా. కరెక్ట్, ఈ రిపాజిటరీలో డేటాను ఎవరైనా చూడొచ్చు. అందుకే మీరు ఏం చేయగలుగుతున్నారు, మీరు ఈ రిపాజిటరీలో ఉన్న డేటాను మీరు డౌన్లోడ్ చేసుకోగలుగుతున్నారు, మీరు చూడగలుగుతున్నారు. బట్ ఈ రెస్పెక్టివ్ రిపాజిటరీ ఏదైనా డేటా మోడిఫికేషన్ చేయాలంటే కంపల్సరీ మై పర్మిషన్ ఈజ్ రిక్వైర్డ్. నా పర్మిషన్ ఉంటేనే నువ్వు డేటాను అప్లోడ్ చేయగలుగుతావు, లేదంటే లేదు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేయాలంటే నీకు పర్మిషన్, ఇక్కడ నువ్వు గిట్ పుష్ అనే కమాండ్ హిట్ చేస్తే నీకు పర్మిషన్ ఇష్యూ వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే నీకు పర్మిషన్ ఇవ్వాలి, దేనికి? నీ గిట్ హబ్ అకౌంట్కి. నేను నీకు పర్మిషన్ ఇస్తే ఏమవుతుందో తెలుసా? దెన్ నువ్వు అప్లోడ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, ఈ పర్మిషన్ నేను ఇవ్వాలంటే నువ్వు గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసి ఉండాలి. నీ గిట్ హబ్ అకౌంట్ ఐడి నాకు కావాలండి. ఓకే, నీ గిట్ హబ్ అకౌంట్ ఐడి నాకు కావాలి, అప్పుడు నేను పర్మిషన్ ఇవ్వగలుగుతాను. నో ఇష్యూస్, ప్రాబ్లీ టుమారో సెక్షన్కి మీరు గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకొస్తే దెన్ విల్ క్రియేట్ ద, ఐ మీన్ నేను పర్మిషన్స్ ఇస్తాను మీ అందరికి, ప్రాబ్లం లేదు. ఓకే, టుమారో సెక్షన్ క్రియేట్ చేసుకొస్తారా రిపాజిటరీ అండ్ మీ మిషన్లో గిట్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయడం ఇవన్నీ చేస్తారా? యా ప్రసాద్ Yep, గారు. good. Yes, yes, Prasad. Okay, good, good. Okay, fine. Let's reconnect. I think